హలో మై డియర్ టీచర్స్, వెల్కమ్ టు హ్యాండ్బుక్ అకాడమీ. ముందుగా మీ అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అయితే మై డియర్ టీచర్స్, ఈ క్లాస్లో టెట్ పేపర్ 2 మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి ఒక మోడల్ పేపర్ని డిస్కస్ చేద్దాం. ఈ మోడల్ పేపర్ స్పెషల్ ఏంటంటే గతంలో ఇప్పటి వరకు జరిగినటువంటి మొన్నటి వరకు పేపర్ 2కి సంబంధించినటువంటి ఏవైతే ఎగ్జామ్స్ జరిగాయో మ్యాథమెటిక్స్ అన్నింటికి కూడా కొంచెం ఆలోచన చేసి వాటి నుంచి అనాలిసిస్ చేసి ఒక మోడల్ పేపర్ని ఎక్స్పెక్టెడ్ మోడల్ పేపర్గా ఇక్కడ తీసుకురావడం జరిగింది. మరి దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ క్లాస్ 24 బిట్స్ ఇక్కడ ఉంటాయి. ప్రతిదీ కూడా నేర్చుకోండి. ఇది బయాలజీ వాళ్ళకు మరియు మ్యాథ్స్ పేపర్ 2 రాసే వాళ్ళందరికీ ఇద్దరికి కూడా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా మీరు ఇందులో బెస్ట్ స్కోర్ చేసేయడానికి అవకాశం ఉంది. అయితే దాంతోపాటు మనం 2 డేస్ నుంచి ఇండిపెండెన్స్కి సంబంధించినటువంటి ఆఫర్ మన యాప్లో ఉంది. అన్ని కోర్సులపైన టెట్ మరియు డిఎస్సికి సంబంధించినటువంటి అన్ని కోర్సులపైన మనం 25% డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది. ఇంకా అకాడమిక్ బుక్స్తో పాటు మనం గవర్నమెంట్ ఇచ్చినటువంటి సిలబస్ ఆధారంగా కూడా తెలుగు మరి ఇంగ్లీష్ మీడియానికి సంబంధించి ఇప్పుడు ఎలాగైతే మీకు ఇక్కడ క్వశ్చన్ కనిపిస్తుంది ఇంగ్లీష్ అండ్ తెలుగులో, ఇదే రకంగా కంటెంట్ ప్లస్ వాటి యొక్క క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా త్వరలోనే మన క్లాస్లో ప్రతి టాపిక్ కూడా అప్డేట్ అవుతూ మన యాప్లో రావడం జరుగుతుంది. కాబట్టి 1 year వరకు వ్యాలిడిటీతో 25% డిస్కౌంట్తో చాలా తక్కువ ప్రైస్లో మీకు కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటిది ఒకసారి చూడండి. మరి ఇండిపెండెన్స్ డేకి సంబంధించిన కూపెన్ కోడ్ ఇండిపెండెన్స్ అనేటటువంటి ఒక కూపెన్ కోడ్ని మీరు ఉపయోగించి ప్రతి కోర్సు పైన 25% డిస్కౌంట్ని పొందవచ్చు. మై డియర్ టీచర్, గుర్తుపెట్టుకోండి, మ్యాథ్స్ చదివితే రాదు, మ్యాథ్స్ చూస్తే రాదు, ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. నేను చెప్పే ప్రతి ప్రశ్న కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్. కంప్లీట్గా మన క్లాసెస్ యూట్యూబ్లో ప్రతిరోజు కూడా ఏదో ఒక టాపిక్ పైన మీకు వీడియో వస్తుంది. యాజ్ వెల్ యాజ్ యాప్లో కూడా అన్ని క్లాసెస్ అప్డేట్ అవుతూ ముందుకెళ్తాము. కాబట్టి ఖచ్చితంగా యాప్లోకి రండి. దాంతోపాటు పీడిఎఫ్లు కూడా ఇవ్వడం ప్రారంభం అవుతుంది మై డియర్ టీచర్స్. థ్యాంక్ యూ అమ్మా. ఒకసారి మనం ఫస్ట్ ప్రశ్నకి వెళ్దాం. ఈ బిట్ చూడండి ఒకసారి. సార్, ఈ క్వశ్చన్ వచ్చేసి వర్గ సమీకరణాలు అనే టాపిక్కి సంబంధించినటువంటి బిట్టు. మరి ఇక్కడ చాలా జాగ్రత్తగా వినే ప్రయత్నం చేద్దాం. రైట్, ఓకే. క్వశ్చన్ ఏంటి? x² - 5x + 6 యొక్క వర్గ సమీకరణం యొక్క మూలాలు ఆల్ఫా బీటా అయితే α² + β² క్లియర్గా దీని అన్ని మోడల్స్ మన యాప్లో మీకు క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఇక్కడ చూడండి మిత్రులారా, ఏం నష్టపోవాల్సిన అవసరం లేదు. ఆల్ఫా కామా బీటా ఫైండ్ అవుట్ చేసిన తర్వాతనే చేద్దాం అనుకుంటే పొరపాటు. క్లియర్గా నేనేం చెప్తాను సార్, ఆల్ఫా ప్లస్ β² రావాలి అంటే మనం ఆల్ఫా బీటా హోల్² మైనస్ 2α బీటా చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ α² + β² + 2α బీటా వస్తుంది. అప్పుడు -α బీటా + α బీటా క్యాన్సిల్ అవుతే మిగిలేది α² + β². సింపుల్. ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా అంటే మీకు తెలుసు, ఆల్ఫా ప్లస్ బీటా -b/a సార్. ఆల్ఫా కామా బీటా c/a సార్. ఓకేనా? అప్పుడు -b/a అంటే -5/a -5/a +5 అవుతుంది. ఏ అంటే 1, ఇక్కడ డైరెక్ట్గా 5² రాసేస్తాను క్లియర్గా. ఓకే, అప్పుడు ఏమైంది? -2α 2 × ఆల్ఫా బీటా అంటే c/a అంటే 6/1 కాబట్టి డైరెక్ట్ 6. 5² ఇక్కడ 25 - 12 = 13. చూడండి, చాలా సింపుల్గా మాట్లాడుకోవచ్చు. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి ఒకసారి. మీకు అర్థమవుతుంటే దయచేసి చాలామంది వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్ చేయట్లేదు. కాబట్టి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి పంపించండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మిత్రులారా. ప్రతి వీడియో కూడా మనం ఒక 24 క్వశ్చన్స్ అంటే దాదాపు 40 నిమిషాల దాకా మనం క్లాస్ చెప్తాం. కాబట్టి ఈ క్లాస్ మీకు ఉపయోగపడుతుందంటే ఖచ్చితంగా లైక్ చేయండి. చూడండి ఒకసారి. నెక్స్ట్, 2 పాచికలను ఒకేసారి ఎగరవేసినప్పుడు వాటి ముఖాలపై వచ్చే అంకెల మొత్తము 9 అయ్యేటటువంటి సంభావ్యత ఎంత? లాస్ట్ వీడియోలో ఇదే కాన్సెప్ట్ పైన +8 అయ్యేటటువంటి సంభావ్యత ఎంత అని అడిగాడు సార్. మీకు క్లియర్గా చెప్పాను. మనం గతంలో మాట్లాడుకున్నాం. 9 అంటే 9 అవ్వడానికి సంభావ్యత వాటి ఇప్పుడు ఒక డైస్ పైన ఇంకో డైస్ పైన 2 కలిపి 9 అవ్వడానికి అవకాశం ఉన్నటువంటిది ఏంటి అంటే దీనికి 13 అవ్వాలంటే ఎంత కలపాలి సార్? 4 కలపాలి. 4 కలపాలి. కాబట్టి 4/36 ఈజ్ నథింగ్ బట్ 1/9. యువర్ ఆన్సర్ ఆప్షన్ ఏ. సింపుల్. మీకు కోడ్ చెప్పాను, షార్ట్ కట్ చెప్పాను. ఏంటి సార్ అది? మళ్ళీ చెప్పండి అంటే ఇక్కడ కూడా మీకు వివరణ చేస్తాను. ఎవరైతే ఆ వీడియోలో చూడలేదో చూడండి. మనకు 2 పాచికలను దొర్లించినప్పుడు
ఓకేనా? 2 పాచికలను దొర్లించినప్పుడు ఫస్ట్ దానిపైన సెకండ్ దానిపైన 2 కూడా సమ్ చేస్తే 9 వచ్చేటటువంటి ప్రాబబిలిటీ. అంటే ఖచ్చితంగా ఇక్కడ 1 పడ్డప్పుడు ఇక్కడ 1 పడ్డదనుకోండి, మినిమం 2 సమ్ చేస్తే 2 నుంచి ప్రారంభమవుతుంది. ఆ 2 పాచికలను దొర్లించినప్పుడు 1 అయ్యే ఛాన్స్ ఉందా? 2 పాచికలను దొర్లించినప్పుడు ఆ సర్ఫేస్ పైన సమ్ చేస్తే 1 అయ్యే ఛాన్స్ లేదు. 2 అయ్యే ఛాన్స్ ఉంది. 0 అయ్యే ఛాన్స్ లేదు. 13 అయ్యే ఛాన్స్ లేదు. ఇంపాసిబుల్ ఈవెంట్ అంటాం దాన్ని. ఓకేనా? సో మరి ఇక్కడ చూడండి మిత్రులారా, మరి ఆ సమ్ 1 అయ్యడానికి ఛాన్స్ ఉందా? సమ్ ఎంత అవుతుంది? సమ్ అనేది 1 అవ్వడానికి ఛాన్స్ ఉందా? లేదు. కాబట్టి 0/36 ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఈవెంట్, అసాధ్య ఘటన అని చెప్తాం. మరి 2 అవ్వడానికి ఛాన్స్ ఉందా అంటే ఉంది సార్, 1 మాత్రమే, 1/36. 3 అవ్వడానికి ఛాన్స్ ఉందా? 1 తగ్గించుకుంటూ రాయండి అని చెప్పా. ఎస్. తర్వాత 4 అవ్వడానికి ఛాన్స్ ఉందా? 1 తగ్గించుకుంటూ రాయండి అని చెప్పా. 5 అవ్వడానికి ఛాన్స్ ఉందా? 1 తగ్గించుకుంటూ రాయండి. ఓకేనా? 6 అవ్వడానికి ఛాన్స్ ఉందా? 1 తగ్గించుకుంటూ రాండి. 7 అవ్వడానికి ఛాన్స్ ఉందా? 7 అవ్వడానికి ఛాన్స్ ఉందా? ఎస్. 1 తగ్గించుకుంటూ రాయండి. క్లియర్. ఇక్కడ వరకు ఓకే. 5 వరకు, 6 వరకు. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి చెప్తాను. 6 వరకు ఓకే. ఏదో సర్ఫేస్ పైన 6 ఉంటాయి. ఒక కోడ్ పెట్టుకోండి. కోడు ఒక పాచికను దొరికిస్తే 6 ముఖాలు ఉంటాయి. 6 వరకు 1 2 3 4 అయితే ఒక్కొక్కటి తగ్గించుకుంటూ రావాలి. ఎప్పుడైతే ఇలాంటి బిట్ వస్తుందో అయిపోయింది. తర్వాత ఏంటి సార్? 7 ఉంది, 8 ఉంది, 9 ఉంది, 10 ఉంది, 11 ఉంది, 12 ఉంది. ఓకేనా? మరి 13 కూడా అనుకున్నట్లయితే 7కి ఎంత కలిపితే 13 వస్తుంది? 7 నుంచి మీరు కోడ్లో కొంచెం మార్పు. 7కి ఎంత కలిపితే 13 వస్తుంది సార్? 6 కలిపితే వస్తుంది. ఇది 6/36. 8కి ఎంత కలిపితే వస్తుంది సార్? 5/36. 5 కలిపితే 13 వస్తుంది. 9కి ఎంత కలిపితే 13 వస్తుంది? 4/36. ఎంత కలిపితే 13 వస్తుంది? 3/36. వాటి సర్ఫేస్లలో. మరి ఎంత కలిపితే 11 వస్తుంది సార్? 2/36 సార్. ఎంత కలిపితే 11 వస్తుంది? 1/36 సార్. ఎంత కలిపితే 13 వస్తుంది అంటే ఏది 0 కలిపితే వస్తుంది కాబట్టి 0/36. దట్స్ మీన్ 0. మరి ఏంటివి సార్ ఇవి? ఏంటివి ఇక్కడ? 9 రావడానికి అవకాశం ఉన్నటువంటివి ఏంటివి సార్? చాలా జాగ్రత్తగా వినండి. ఏమేమి వస్తాయి సార్ ఇక్కడ సర్ఫేస్ పైన? 9 కావాలి అంటే మనకు లాస్ట్గా 4, ఇక్కడ నుంచి 3. సో 3, 6. ఓకే, ఇది ఒకటి అవుతుంది. ఆ తర్వాత 4, 5 అవుతుంది. ఇంకా 5, 4 అవుతుంది. 6, 3 అవుతుంది కదా. ఆ 4 ఇవి. గాట్ ఇట్ తల్లి. ఈ రకంగా మనం చెప్తాం. ఇది మొదటి పాచిక, ఇది రెండో పాచిక. ఆ 2 పాచికలను తొలగించినప్పుడు ఇలాంటి సందర్భాలు వస్తాయి. అవే 4, ఇంకేవి రావు. ఓకేనా? ఇట్లా మనం ఈ కోడ్ గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఒకసారి బిట్ అడుగుతున్నారు, గుర్తుపెట్టుకోండి. గతంలో రాసిన వాళ్ళకి బిట్ వచ్చింటుంది, వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయాలి వీడియో చూస్తే కనుక. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి అమ్మా. 2 గోళాల ఘనపరిమాణాల నిష్పత్తి 8:27. బిట్టు ఇదే వస్తుందని చెప్పట్లే, ఈ మోడల్ వస్తుంది. 2 గోళాల ఘనపరిమాణాల నిష్పత్తి 8:27 అయితే వాటి ఉపరితల వైశాల్యాల నిష్పత్తి ఎంత? ఉపరితల వైశాల్యాలు ఎప్పుడైతే మనకు ఘనాలు ఇచ్చాడో, ఘనపరిమాణం ఇచ్చాడు అంటే ఘనపరిమాణం 8×27 ఏ రకంగా రాసుకోవచ్చు సార్? సింపుల్ కోడ్లో చెప్తాను. 2³ and 3³ రాసుకోవచ్చు. స్క్వేర్స్ అంటే వర్గము, చదరపు సెంటీమీటర్లు. కాబట్టి క్లియర్గా 2² × 3 సో 4:9 అమ్మ ఆన్సర్. 4:9 దిస్ ఇస్ యువర్ ఆన్సర్. ఓకేనా? ఈ రకంగా మనం మాట్లాడుకుంటాం. ఘనపరిమాణము అంటే క్యూబ్స్, వైశాల్యాలు అంటే స్క్వేర్స్, భుజాల నిష్పత్తి అంటే జనరల్గా వాటి యొక్క మీరు తీసిన తర్వాత 2:3గా మాట్లాడుకుంటాం. గాట్ ఇట్ తల్లి. ఈ బిట్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. log x బేస్ 2 = 3 అయితే x వాల్యూను ఫైండ్ అవుట్ చేయండి. లాగార్థం నుంచి వచ్చాడు 10th క్లాస్ ఫస్ట్ చాప్టర్ 1.5 ఎక్సర్సైజ్. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఏం అవసరం లేదు, మీకు ఒకసారి మాట్లాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ log x బేస్ a = n అయితే డైరెక్ట్ టెక్స్ట్ బుక్లో ఉంది. నేను క్లాస్ చెప్పేటప్పుడు కూడా మీకు చెప్పాను, బేస్ ఈజ్ ఆల్వేస్ బేస్, బేస్ని అలాగే ఉంచుతూ, అంటే లాగార్థంలో ఉన్నటువంటి కాన్సెప్ట్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి నేను మారుస్తున్నాను, ఘాతాంకాల్లోకి మారుస్తున్నప్పుడు బేస్ని అలాగే ఉంచి రిజల్ట్ ఏమవుతుంది? ఎక్స్పోనెంట్గా వస్తుంది. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. x = a/n. ఇట్లా మాట్లాడుకుంటాం. ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు సార్ అంటే చూడండి, log x బేస్ 2 = 3 అయితే
వాట్ ఈస్ ద ఎక్స్ వాల్యూ? బేస్ ఈజ్ ఆల్వేస్ బేస్ కదా, బేస్ ఈజ్ ఆల్వేస్ బేస్. ఈ రిజల్ట్ని ఎక్స్పోనెంట్గా పెట్టండి, ఇక్కడ ఎక్స్పోనెంట్ ఇక్కడ ఎక్స్ ఇక్కడ రాసుకోండి సరిపోతుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 క్యూబ్ అంటే 8, దట్ ఈజ్ యువర్ ఆన్సర్. బి ఈజ్ రైట్ ఆన్సర్. వెరీ సింపుల్ కదమ్మా. చిన్న చిన్న లాజిక్ పాయింట్స్తో సంబంధించినటువంటి ఎగ్జామ్స్ మీకు జరుగుతున్నాయి కాబట్టి ఆ కాన్సెప్ట్ ఏది మీరు కనిపెట్టినట్లయితే సులభంగా చేస్తాం. రైట్ అమ్మా. నెక్స్ట్ బిట్ చూడండి. 0,0, 3,0, 0,4 శీర్షాలు గల త్రిభుజం యొక్క గురుత్వ కేంద్ర నిరూపకాలు అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ చూడండి మనకేం కావాలి? సెంట్రాయిడ్ కావాలి. సెంట్రాయిడ్ అంటే గురుత్వ కేంద్రము. సో ఇప్పుడు ఏంటి? 0,0 అంటే x1 y1 x2 y2 x3 y3 అంటే అన్ని ఎక్స్లన్నీ ఒక దగ్గర కలిపేసుకొని బై 3 చేస్తాము, కామా వైలన్నీ కూడా కలుపుకొని బై 3 చేస్తాము. దట్స్ ఇట్. సో ఇప్పుడు 3/3 అవుతుంది. 3/3 కామా అక్కడ 4/3 ఈజ్ నథింగ్ బట్ 1,4/3. 1,4/3. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్ అమ్మా. కోఆర్డినేట్ జామెట్రీ నుంచి వచ్చింది. ఎస్, క్లియర్. ఈ బిట్ చూడండి. క్షేత్రమితికి సంబంధించి ఒక వృత్తం యొక్క చుట్టుకొలత ఒక చతురస్రం యొక్క చుట్టుకొలతకు సమానమైతే అది వైశాల్యం ఎంత అని అడుగుతున్నాడు సార్. ఇక్కడ కొంచెం మీకు సింపుల్గా డైరెక్ట్గా చెప్పొచ్చు, బట్ ఒక కాన్సెప్ట్ చెప్తా. ఎందుకంటే వృత్తానికి చతురస్రానికి మధ్య ఉండే రిలేషన్. ఇప్పుడు జనరల్గా ఒక వృత్తం యొక్క చుట్టుకొలతకు సూత్రం ఏంటి? వృత్తం యొక్క చుట్టుకొలతకు సూత్రం 2πr సార్, 2πr. అదే చతురస్రానికి సంబంధించినటువంటి సూత్రం ఏంటి? 4a. ఈ రెండేమంటున్నాడంట? 2πr ఈజ్ ఈక్వల్ టు 4a ఈక్వల్ అంటున్నాడు. 2πr ఈజ్ ఈక్వల్ టు 4a ఈక్వల్ అని చెప్తున్నాడు. ఇప్పుడు ఒకసారి నాకు ఏ కావాలి అనుకుందాం. ఏ ఈజ్ ఈక్వల్ టు చూస్తే 2πr/4గా రాసుకోవచ్చు. 2 1 జా 2 2 జా. దెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు πr/2 వచ్చింది ఏ. ఇప్పుడు మనకు ఫార్ములా ప్రకారం ఏం అడుగుతున్నాడు? వాటి వైశాల్యాల నిష్పత్తి. వృత్తం యొక్క వైశాల్యం మొదటిగా తీసుకుంటాము πr స్క్వేర్ బై ఏ స్క్వేర్. ఇంతేగా, πr స్క్వేర్ బై ఏ స్క్వేర్. ఏంటిది? వృత్తం యొక్క వైశాల్యం మొదటిగా తీసుకోవాలి, ఆ తర్వాత ఇది. మరి ఏం జరుగుతుంది సార్? ఇక్కడ చూడండి, πr² అలాగే రాసుకుంటే ఏ వాల్యూ ఎంత? πr/2. సో πr/2 హోల్ స్క్వేర్ చేస్తే మీకు అర్థం కావడానికి చెప్తున్నా, తర్వాత ట్రిక్ డైరెక్ట్గా మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, πr² బై ఇది ఇక్కడ మనకు వస్తుంది, π² ఇంటూ r²/4 వస్తుంది. క్లియర్. అప్పుడు ఏమని చెప్పొచ్చు అండి? r²కి r² క్యాన్సల్, పైకి ఇక్కడ ఒకటి క్యాన్సల్. అప్పుడు ఏమైంది? ఇది π/4 అవుతుంది. 1/π/4 ఇస్ నథింగ్ బట్ 4/π. అంటే సింపుల్గా 4:π ఈజ్ ద కోడ్ అన్నమాట. 4:π ఇది కాన్సెప్ట్. మీకు ఇక్కడ ట్రిక్ ఏంటి సార్ అంటే, ఎప్పుడైతే వృత్తము చతురస్రము యొక్క చుట్టుకొలతలు సమానమవుతూ వాటి వైశాల్యాల నిష్పత్తిని ఫైండ్ అవుట్ చేయండి అంటే సింపుల్ ట్రిక్ 4:π అంతే. మరి 4:π యొక్క వాల్యూ ఏమవుతుంది సార్? డైరెక్ట్ బిట్టమ్మ ఇది. 4:π యొక్క వాల్యూ ఏమవుతుంది? సో 4:π అంటే 22/7 సార్. రెసిప్రోకల్ ప్రకారం ఏమవుతుంది? 4 × 7/22 అవుతుంది. అప్పుడు చూడండి, మనకు 2 2 జా 2 11 జా ఇస్ నథింగ్ బట్ 14:11. దట్ ఈస్ సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. గోట్ ఇట్ తల్లి. ఇది డైరెక్ట్ కోడ్ అంతే. ఇప్పుడు మీరు ఇలా ఇచ్చినప్పుడు డైరెక్ట్ 14:11 అని గుర్తుపెట్టుకున్నా కూడా సరిపోతుంది, బట్ మీ క్లారిటీ కోసం నేను చెప్పడం జరిగింది. ఓకే, ఎనీవే నెక్స్ట్ బిట్. ఇది చూడండి, 2x² - 4x + 3 = 0 వర్గ సమీకరణం యొక్క విచక్షణ అడిగాడు. సో డిస్క్రిమినెంట్ అడిగాడు. ఏం చేస్తాం ఇక్కడ? డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్తాం? b² - 4ac. ఎస్ఆర్ నో? b అంటే -4 హోల్ స్క్వేర్, -4 × 2 × 3. సో ఇక్కడ 16 మైనస్ ఏమవుతుంది సార్? 4 2 జా 8, 8 3 జా 24 ఈజ్ ఈక్వల్ టు -8 ఈజ్ యువర్ ఆన్సర్. -8 ఈజ్ యువర్ ఆన్సర్. అంతేగా. సో చిన్న బిట్స్ తల్లి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. ఈ బిట్ చూడండి.
2,7,12 అంకశ్రేణిలో 10వ పదము A10 అడిగాడు. 10వ పదము A10 ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్పొచ్చు, A+9D. మీకు తెలుసు A+9D. సో A+9D, A ఈజ్ ఈక్వల్ టు ఎంత, 2 + 9. వాట్ ఈస్ D? డిఫరెన్స్ బిట్వీన్ ద కాన్సిక్యూటివ్ నెంబర్స్. 9, 7 - 2, 5 = 2. 2 = 5. 12 - 7 = 5. కాబట్టి డైరెక్ట్గా 5. సో సింపుల్గా 2 + 45, దట్ ఈస్ ఏ 47. గాట్ ఇట్ అమ్మా? ఎస్ తల్లి, క్లియర్, వెరీ సింపుల్. ఆ తర్వాత బిట్ చూడండి ఏం చెప్తున్నాడు. sin² 30 + cos² 60 యొక్క విలువ ఎంత అంటున్నాడు సార్. చూడండి ఏమని చెప్పొచ్చు, sin² 30, ఫస్ట్ sin 30 అంత ఎంత సార్, 1/2 sin 30 వాల్యూ ఎంత ఉంటుందో cos 60 కూడా అంతే ఉంటుంది. sin 45 cos 45, sin 60 cos 30, కరెక్ట్ అమ్మా. sin 90 ఎంత ఉంటుందో cos 0, ఎగ్జాక్ట్లీ కరెక్ట్, cos 0 అలాగే ఉంటుంది. కాబట్టి 1/2 ప్లస్ cos 60 అంటే కూడా 1/2. వాట్ ఈస్ ద వాల్యూ హియర్? ఇది 1/4 + 1/4 కదండి. మరి 1/4 అంటే పావు కలిస్తే సగం అవుతుంది, 1/2. దట్ ఈస్ ఎల్సిఎం అవసరం లేదు. క్విక్ రివిజన్ లాగా వాడుకోండి సార్ క్లియర్గా, చాలా చాలా ఇంపార్టెంట్, మీకు ఎగ్జామ్లో వస్తాయి ఇవన్నీ కూడా. ఓకే, ఎనీవే నెక్స్ట్ బిట్ చూడండి. 2 సంఖ్యల యొక్క కాసాగు 36, వాటి గాసాబా 2 అయితే ఒక సంఖ్య 18 అయినా రెండవ సంఖ్య ఎంత? మీ అందరికీ తెలుసు, గాసాగు ఇంటూ గాసాబా ఈజ్ ఈక్వల్ టు 2 సంఖ్యల యొక్క లబ్ధము, అంతేగా, 2 సంఖ్యల యొక్క లబ్ధము. ఇక్కడ ఏం చెప్తున్నాడు సార్, రైట్. ఇప్పుడు చూడండి ఇక్కడ 18 ఎక్కం 18 2 అయిపోయింది. సో b ఈజ్ ఈక్వల్ 2 × 4, b ఈజ్ ఈక్వల్ 4, రైట్, b ఈజ్ ఈక్వల్ 4. క్లియర్ కదా? ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్ అమ్మా. 18 ఎక్కం 18 2 క్యాన్సిల్ అయిపోతుంది. గాసాబా రెండో సంఖ్య, రైట్, అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ ఇది చూడండి. బిందువులు 2, 3 మరియు 4, 1ల మధ్య దూరం, డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ ఫార్ములా ఏమని చెప్తాడండి, √(x2 - x1) ² ప్లస్ y2 - y1² కదా. సింపుల్గా చూడండి, x2 - x1, 4 - 2, 2² ప్లస్ 1 - 3 అంటే -2² అండర్ రూట్. సో √4 + 4 ఈజ్ ఈక్వల్ టు √8. √8 ఉందా? ఎస్ ఉంది సార్, ది కరెక్ట్. అయితే ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే, ఈ √8ని 4 × 2 అండర్ రూట్ రాసుకుంటే 2√2 వస్తుంది కదమ్మా. మరి 2√2 ఇది కూడా కరెక్ట్, ఈ రెండిట్లో ఏది పెట్టినా కరెక్టే. ఆప్షన్స్లో మనకు 2 ఇచ్చాడు ఇక్కడ. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. మొదటి 10 సహజ సంఖ్యల అంకగణిత సగటు చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది మనం. మొదటి 10 సహజ సంఖ్యల అంకగణితం, మొదటి సహజ సంఖ్యలు 1 నుంచి 10 వరకు ఉంటాయి. మరి సగటు ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2 అనే కాన్సెప్ట్ మాట్లాడుకున్నాం. మొత్తం 1 + 2 + 3 చేసుకోవాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ 11/2 ఈస్ నథింగ్ బట్ 5.5. దట్ ఈస్ బి ఈజ్ యువర్ ఆన్సర్. అయిపోయింది కదా. వరుస సంఖ్యలు ఏవైనా ఇవ్వని, ఉదాహరణకు 10 వరుస సరి సంఖ్యల సగటు ఎంత? మొదటి ఏమో 22, 10వ సరి సంఖ్య 20/2 ఈజ్ ఈక్వల్ టు 22/2 ఈజ్ ఈక్వల్ టు 11. మీ యొక్క సమాధానము అర్థమవుతుందా సార్? అంతే. నెక్స్ట్ బిట్. tan θ ఈజ్ ఈక్వల్ టు 3/4 అయితే cos θ ఈజ్ ఈక్వల్ టు ఎంత? క్లియర్గా మనకు ఇట్లా తెలుసు, ఇది 3, ఇది 4 అయితే ఇది 5 బై ద గరిష్ట ప్లెక్టు. tan అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్, ఇది కథం. సో ఇప్పుడు ఏంది, కాస్ అంటే అడ్జసెంట్ బై హైపోటెనస్, 4/5. గాట్ ఇట్? ఎంత ఫాస్ట్గా మీరు నేర్చుకుంటే అంత ఫాస్ట్గా నేర్చుకుంటారు. మీ అందరికీ తెలుసు, sin θ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెనస్, cos θ ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ బై హైపోటెనస్, tan θ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్. ఇక్కడ ఆపోజిట్ బై అడ్జసెంట్ ఇచ్చాడు, ఆపోజిట్ బై అడ్జసెంట్ ఇది θ నుంచి తీసుకుంటే. గాట్ ఇట్? సో నెక్స్ట్ బిట్ అమ్మా. బిందువులు 1, 2 మరియు 3, 4 గుండా పోయేటటువంటి రేఖ వాలు ఏమంటున్నాడు? స్లోప్ ఆఫ్ ది లైన్
పాసింగ్ త్రూ ద పాయింట్స్, దట్ ఈస్ 1, 2 అండ్ 3, 4. సో ఏంటి మీకు ఫార్ములా తెలుసు, y2 మైనస్ y1 బై x2 మైనస్ x1, దట్ ఈస్ m ఈజ్ ఈక్వల్ టు. సో వాట్ ఈస్ y2 హియర్ చూడండి, 3 మైనస్ 4 మైనస్ 2, 4 minus 2, 2, 3 minus 2, 3 minus 1, 2, that is 1. Got it amma? Plus 1, A is answer. చూడండి చాలా చాలా సో ఈ రకంగానే వస్తున్నాయి. కొన్ని సెట్స్లో మనకు షిఫ్ట్లలో కొంచెం కఠినంగా రావచ్చు, కానీ ఆల్మోస్ట్ ఆల్ పేపర్స్ అన్నీ కూడా ఎలాంటి సులభమైనటువంటి తరంగాన్ని రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఏ కామా బీలు కనుక వియుక్త సమితులు అయితే n ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత? చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. చాలాసార్లు మిమ్మల్ని ఎగ్జామ్లో డిఎస్సిలో కూడా ఒకసారి ఈ బిట్ అడగడం జరిగింది సార్, డిఎస్సిలో కూడా అడిగాడు. చూడండి ఏంటి మనకి వియుక్త సమితులు అంటే డిస్జాయింట్ సెట్స్ అంటే అవి కంప్లీట్గా డిఫరెంట్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏబిసి అనుకుందాం, అప్పుడు బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది సార్, ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3. ఓకేనా? సో కంప్లీట్గా డిఫరెంట్. లేదు సార్ నేను ఇక్కడ డిసిఎఫ్ రాసుకుంటే కూడా డిఈఎఫ్ రాసుకుంటే కూడా ఓకే రాసుకోవచ్చు. కంప్లీట్గా అంటే ఇక్కడ ఉన్నటువంటి మూలకం అట్లీస్ట్ ఒక్క మూలకం కూడా మరొక నెక్స్ట్ సమితిలో లేకపోతే ఆ రెండు సమితులు ఒకదానికొకటి వియుక్త సమితులు అవుతాయి, డిస్జాయింట్ సెట్స్ అవుతాయి. మరి ఆ డిస్జాయింట్ సెట్స్లో ఏ ఇంటర్సెక్షన్ బి ఏం తీస్తాం? ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఉమ్మడిగా ఉన్నటువంటి మూలకాలను బయటికి తీయాలి. ఉమ్మడి మూలకాలు లేవు కాబట్టి అప్పుడు n ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఏమవుతున్నాయి? అసలు ఏమి మూలకాలు లేవు కాబట్టి 0. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్, ఆప్షన్ డి కరెక్ట్ అమ్మా. కరెక్ట్ తల్లి, క్లియర్ ఈ పాయింట్. నెక్స్ట్ క్వశ్చన్ 1, 1/2, 1/4 అనంత గుణశ్రేణిలోని పదాల మొత్తం. అనంత గుణశ్రేణి గురించి ఇచ్చాడు. అనంత గుణశ్రేణి అంటే ఎస్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు ఏ బై ఆర్ మైనస్ 1, సారీ 1 మైనస్ ఆర్, 1 మైనస్ ఆర్, ఏ బై 1 మైనస్ ఆర్ అని మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఎస్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు ఏ ఎంత? ఏ అంటే 1 మైనస్ ఆర్ ఎంత ఉంది సార్? ఆర్ అంటే 1 ఆర్ అంటే మనం ఏం చేస్తాం? a2 బై a1 రేషియో కదా. మరి 1/2/1 చేస్తే 1/2నే వస్తుంది, మైనస్ 1/2. అప్పుడు 1/1 మైనస్ 1/2 అంటే 1లో నుంచి హాఫ్ పోతే మళ్ళీ హాఫే వస్తుంది. ఎస్ ఆర్ నో? రైట్. అప్పుడు రెసిప్రోకల్ కింద చేసుకుంటే 2/1. యువర్ ఆన్సర్ ఇస్ 2, దట్ ఈజ్ ఆప్షన్ ఏ అమ్మ. క్లియర్? సో ఈ అనంత పదాల మొత్తం చివరికి 2గా వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. 15 మీటర్ల ఎత్తుగల ఒక టవర్ భాగం నుండి 15 మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక బిందువు నుంచి ఆ టవర్ పై భాగాన్ని కనుక చూస్తే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఊర్ధ్వ కోణం ఏమవుతుంది అనేది క్వశ్చన్. 10వ తరగతిలో ట్రిగనోమెట్రీ, అప్లికేషన్ ఆఫ్ ట్రిగనోమెట్రీలో 12.1 ఎక్సర్సైజ్ తెలంగాణ టెక్స్ట్ బుక్స్లో మొదటి క్వశ్చన్ ఇది, కానీ ఇండైరెక్ట్గా అడిగాడు. చూడండి ఇది ఉంది. సో ఇది మనకు ఎత్తు ఇచ్చాడు, డిస్టెన్స్ ఇచ్చాడు. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఏమవుతుంది? ఇవి రెండు సేమ్గా అంటే 45 అని కోడ్ కూడా మాట్లాడుకున్నాం కదా ఎన్నోసార్లు. డైరెక్ట్గా 45 degrees ఉంటుంది సార్. క్లియర్? లేదు సార్ నేను రాసుకుంటాను సార్ అంటే tan θ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్ చేస్తే 2 క్యాన్సిల్ అయ్యి 1 వస్తుంది. దెన్ tan θ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే మరి tan 1 ఎప్పుడు వస్తుంది సార్? tan 45లో వస్తుంది. tan 45లో వస్తుంది. tan క్యాన్సిల్ అయితే θ 45 degrees. గాట్ ఇట్ తల్లి? ఇట్లా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. ఆర్ వ్యాసార్థం గల ఒక ఘన అర్ధగోళం యొక్క సంపూర్ణతల వైశాల్యానికి సూత్రం డైరెక్ట్గా చెప్పొచ్చు 3πr². ఎవరిది? అర్ధగోళం యొక్క ఘనార్ధగోళం యొక్క సంపూర్ణతల వైశాల్యము వచ్చేసి 3πr². రైట్ అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్. 3 నాణ్యాలను ఒకేసారి ఎగరవేసినప్పుడు మొత్తం వచ్చే పర్యవసానాల సంఖ్య ఏమంటున్నాడు? టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ వెన్ 3 కాయిన్స్ ఆర్ టాస్డ్. క్లియర్? ఇప్పుడు చూడండి మనకు ఒక కాయిన్ టాస్ చేస్తే దానికి సాధారణ రూపం 2n. n ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాయిన్స్, 2(1) ఈజ్ ఈక్వల్ టు ఒక కాయిన్కి 2. అదే 2 కాయిన్స్ టాస్ చేసినప్పుడు 4 అవుట్కమ్స్ వస్తాయి. ఓకేనా? అదే 3 కాయిన్స్ టాస్ చేసినప్పుడు మనకు
8 వస్తాయి. 2 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 8 వస్తాయి. దట్ ఈస్ బి ఈజ్ రైట్ ఆన్సర్ తల్లి. 8 అవుట్కమ్స్ వస్తాయి. రైట్. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ 12, 13 మరియు 21 12, 15 మరియు 21 యొక్క గాసాబా హెచ్సిఎఫ్ అడిగాడు. ఇక్కడ ఉన్నటువంటి 3 సంఖ్యలు వీటిలో దేంతోటి అన్ని భాగించబడతాయి చూసుకోవాలి. దేంతో భాగించబడుతుంది? 5 ఎక్కంలో ఒకటే వస్తుంది, 15 మాత్రమే. 3 ఎక్కంలో అన్నీ వస్తాయి, 12 ఎక్కంలో ఒకటే వస్తుంది, 60 కాదు. ఆన్సర్ 3 అంతే. చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా చూసి చెప్పొచ్చు. మీరు ఒకవేళ ఎల్సిఎం చేసి చూస్తాను సార్ హెచ్సిఎఫ్ అన్న కూడా చేసుకోండి, 3 వస్తుంది. నెక్స్ట్ బిట్టు సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ టాంజెంట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్వేస్ 1. ఎస్ ఆర్ నో? సో కొసికెంట్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇవి 3 ఇంపార్టెంట్ సార్ మనకు. ఆ 3 ఎల్లప్పుడు ఒకటే. మనకు ఒక్కోసారి ఎగ్జామ్లో ఇలా కూడా అడుగుతాడండి. సెక్ టీటా ప్లస్ ట్యాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు కే అయితే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సెక్ టీటా మైనస్ ట్యాన్ టీటా వాల్యూ అడిగాడు. ఓకేనా? ఇక్కడ క్లియర్గా సెక్ టీటా ప్లస్ ట్యాన్ టీటా కే అంటే ఇక్కడ దీని ప్రకారము ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కదా. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే సెక్ టీటా ప్లస్ ట్యాన్ టీటా ఇంటూ సెక్ టీటా మైనస్ ట్యాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పొచ్చు. దీని వాల్యూ క్లియర్గా మనకు కే అని ఇచ్చాడు. కే ఆఫ్ సెక్ టీటా మైనస్ ట్యాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 అయితే అప్పుడు దీని విలువ ఏమవుతుంది? సెక్ టీటా మైనస్ ట్యాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1/k వస్తుంది. దట్ ఈజ్ దీని ప్రకారమే మనకు ఒక రేషియో ఇచ్చేస్తాడు. దాని ప్రకారం చూస్తే ఒకవేళ సెకండ్ స్క్వేర్ టీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు కే అయితే దాని ప్రకారం మనకు సైన్ టీటా కాస్ టీటా ట్యాన్ టీటా అనేది ఒకసారి డిఎస్సిలో కూడా బిట్ అడిగాడు దీనికి సంబంధించి. ఓకేనా? అది కే స్క్వేర్ మైనస్ 1 కే స్క్వేర్ ప్లస్ 1 2k అనే కాన్సెప్ట్ ఉంటుంది. మనకు క్లారిటీగా యాప్లో ఉంది, చూసుకోవచ్చమ్మా. నెక్స్ట్ బిట్ చూడండి. క్రింది వాటిలో ఏది కేంద్రీయ స్థానకులత కాదు? కేంద్రీయ స్థానకులత ఏవి సార్ అంటే మెయిన్, మోడ్, మీడియన్. ఓకేనా? సగటు, మధ్యగతము, బాహుళకము. ప్రామాణిక విచలనం అనేటటువంటిది మన కేంద్రీయ స్థానకులత కాదు. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వృత్తాన్ని 2 వేరువేరు బిందువుల వద్ద ఖండించే సరళ రేఖను ఏమంటారు? ఒక వృత్తం ఉంది. ఈ వృత్తాన్ని 2 వేరువేరు బిందువుల వద్ద ఖండించేటటువంటి ఈ సరళ రేఖను ఏమంటారు? సీకాంట్ అంటారు. ఛేదన రేఖ అంటారు. ఆప్షన్ సి. టాంజెంట్స్ అండ్ సీకెన్స్ టు ఎ సర్కిల్ అనే కాన్సెప్ట్ నుంచి వచ్చింది 10th క్లాస్ 9వ చాప్టర్. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. శూన్యేతర స్థిర బహుపది యొక్క పరిమాణం ఎంత? మీకు క్లియర్గా 3rd చాప్టర్లో ఉంది. సో ఏమంటారు? డిగ్రీ ఆఫ్ కాన్స్టెంట్ టర్మ్ ఈజ్ ఆల్వేస్ జీరో. ఒక శూన్యేతర స్థిర బహుపది యొక్క పరిమాణము ఎంత సార్ అంటే 0. క్లియర్? మీకు 6 యొక్క డిగ్రీ ఏమవుతుంది సార్ అంటే 6x⁴ అంటే దీని యొక్క డిగ్రీస్. ఎందుకు 6x⁴ రాసా నేను? 6 × 1 = 6 అవుతుంది. ఎందుకంటే 6x⁴ ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి. ఓకే, ఇది చూడండి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి? 24 క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ జరిగింది. ఈ 24 క్వశ్చన్స్ అన్నీ కూడా ఏంటి సార్? ఒక మోడల్ పేపర్గా మనం పరిగణలోకి తీసుకుంటాం. కాబట్టి మీకు యాప్లో క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి, ఇంకా అప్డేట్ కూడా అవుతాయి. ఈ రకంగానే తెలుగు మరి ఇంగ్లీష్ మీడియంలో మన క్లాసెస్ అప్డేట్ అవుతాయి. ఇక్కడ వరకు ఓపికగా చూసారంటే మీరు విజేతలే. ఖచ్చితంగా మీకు ఏదో ఒకటి సాధించాలి, ప్రతి ప్రశ్న మనకి ఇంపార్టెంటే అని ఓపికగా ఇంత సమయం మీరు ఉన్నారంటే రేపు జరగబోయే డిఎస్లో ప్రభుత్వ ఉద్యోగాలుగా మీరు స్థిరపడేటటువంటి వాళ్ళే. కాబట్టి ఒకసారి మీరు యాప్లోకి రండి, చూడండి. క్లాసెస్ నచ్చిన తర్వాతనే పర్చేస్ చేసుకోండి. అన్ని క్లాసెస్ త్వరలోనే అప్డేట్ అవుతాయి, పూర్తిగా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.